ముద్ద లాగేస్తున్న మోడీ మెదక్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ఫైర్ అయ్యారని కూడా మీనాక్షి నటరాజన్తో కలిసి మరి ఎవరైతే ప్రధాని మోడీ పేదోళ్ల నోటికాడ ముద్ద లాక్కోవాలని కాంక్షిస్తున్నారని టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలిపారని ప్రచురించారు. ఇక జాతీయ ఉపాధి హామీ చట్టం గురించి మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి ఖండిస్తూ మెదక్ జిల్లాలో నరేగా బచావో బీజేపీ హటావో నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్తో కలిసి పాల్గొన్న ఆయన మోడీ సర్కారు గరీబోళ్లను కష్టపెడుతున్నారని అన్నారు. గరీబోళ్ల కోసం సోనియా గాంధీ అనంతపురం పర్యటనలో ఉన్నప్పుడు పనికి ఆహార పథకం తీసుకొచ్చారని చెప్పారు. అనంతపురంలో అన్ని ఇళ్లకు తాళాలు ఉంటే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్కి చెప్పి పనికి ఆహార పథకాన్ని మొదలుపెట్టారని చెప్పారు. గ్రామ జనం పటిష్టంగా ఉండే గ్రామాలు సౌభాగ్యంగా ఉంటాయన్నారు. కానీ మోడీ అదానీ అంబానీల కోసం పనికి ఆహార పథకాన్ని తొలగించారని చూస్తున్నారని విమర్శించారు. పనికి ఆహార పథకం కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఫిబ్రవరి నాటికి గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి 20 ఏళ్లు పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి, రోహిత్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ అయితే పోరాటం చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది ఎంత మేరకు వెళుతుందో, ప్రజల్లో ఏ రకంగా వెళుతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా రంగంలోకి సీఎం రేవంత్ ఫిబ్రవరి 3న దూకుడే మోత మోగనున్న ప్రచారం మిర్యాలగూడతో షురు, నిజామాబాద్తో ముగింపు. మరి అందరూ అనుకుంటున్నట్టుగానే లోకల్ బాడీ ఎన్నికలు అయితే వచ్చేస్తున్నాయి. మరి ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్, అదే రోజున మరి ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ ఎవరికి వారు మరి నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. 30వ తారీఖు వరకు నామినేషన్లో మరి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇక ఇక్కడి నుంచి ప్రచార హోర్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిలో గ్రేట్గా ఏంటంటే అవి పంచాయతీ ఎలక్షన్లు కానీ లేదంటే ఏ ఎలక్షన్లు అయినప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలు, బరువు బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకుంటున్నాయని ఇప్పుడు కూడా వెనకాడి పోరు. మరి ఈ రకంగా మరి ఫిబ్రవరి 3 నుంచి దూకుడు మరి మోత మోగనుందని కూడా మరి చెప్తున్నారు. మున్సిపల్ నగారా మోగగా మరి ఓవైపు హార్వర్డ్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతున్నాయి, మరోవైపు తెలంగాణ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇక ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణలు పూర్తవుతుండగా ఆ రోజు నుండే ప్రచార బేరిని సీఎం రేవంత్ మోగించనున్నారు. ప్రతిపక్షాలకు గెలుపు అవకాశం ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డితో క్యాంపెయినింగ్ ఆ పార్టీ తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3న మిర్యాలగూడ సభతో రేవంత్ ప్రచార ప్రారంభం కానుంది. 4న జగిత్యాల, 5న చేవేళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలు జరగనున్నాయి. ప్రచార సభల్లో సీఎం రేవంత్ పొలిటికల్ హీట్ అయితే పెంచనున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే మరి ఆ వాగ్ధాటి ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. మరి ఏ రకంగా అయితే ఉప ఎన్నికలు ఏవి పెట్టినా కూడా కాంగ్రెస్ విజయడంకా మోగించిందో, అదే రకంగా పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా విజయడంకా మోగించిందో, అదేవిధంగా రానున్న ఇప్పుడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి విజయడంకా మోగించాల్సి చూస్తుంది. మరి 11వ తారీఖు పోలింగ్ అయితే జరగనుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే 100% దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనబడుతుంది. ఇక ఫిబ్రవరి 3 నుంచి మిర్యాలగూడతో షురూ చేస్తున్నారు. ఆ తర్వాత నిజామాబాద్తో అది ఆయన ఏదైతే సభలు జరగనున్నాయో ఎన్నికల ప్రచారానికి ముగింపు జరగనుంది. చూడాలి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చేది బీజేపీ ఇస్తుందా, బీఆర్ఎస్ ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే మరి కొత్త యాప్ రిలీజ్ చేసింది కేంద్రం అని చెప్పి కూడా ప్రచురించారు. ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుండే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గతంలో ఉన్న ఆధార్ యాప్ కంటే ఈ కొత్త యాప్ ఎన్నో ఆధునిక ఫీచర్లు అందిస్తుంది. వాస్తవానికి ఈ యాప్ను 2025 నవంబర్లో పరిచయం చేసినా ఇప్పటి వరకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా పూర్తి స్థాయి వెర్షన్ విడుదల చేయడంతో మొబైల్ నెంబర్, ఇంటి చిరునామా వంటి వివరాలను ఇంటి నుండే అప్డేట్ చేసుకోవచ్చు. యాప్లోని
ప్రొఫైల్ సెక్షన్లో ఒకసారి తమ కుటుంబ సభ్యులకు చెందిన 5 ఆధార్ కార్డులను యాడ్ చేసుకుని వాటిని కూడా నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇక ఈ కొత్త యాప్లో భద్రతకు పెద్దపీట వేశారు. సెలెక్టివ్ షేర్ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ మొత్తం చెప్పకుండానే ఆఫ్లైన్లో గుర్తింపుకు ధృవీకరణ ద్వారా ఈ ఫీచర్తో యూజర్లు తమ ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో వేటినైనా షేర్ చేసుకుని ఎంచుకోవచ్చు. ఇది రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే బయటికి వెళ్ళి ఆధార్ సెంటర్లో, ఈ సేవ సెంటర్లో క్యూలో నిలబడి మరి తమ విలువైన కాలాన్ని మరి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇది మనము ఇంట్లో కూర్చొని అప్డేట్ చేసుకునే ఈ యాప్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మనందరం అయితే కూడా మరి భావించవచ్చు. ఇక అదే కాదు, ఇక జనసేన కాదు కామసేన అని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో లీక్పై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగిరి రోడ్డుపై బైఠాయించి నిరసన అయితే తెలియజేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన రాసలీల వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుంది. ఈ ఘటనపై మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడారు. ఇది జనసేన కాదని, మహిళ జీవులతో ఆడుకున్న కామసేన అని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆమె సొంత నియోజకవర్గమైన నగరంలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులతో కలిసి రోజా ఏజెస్ కళ్యాణ్ మండపం నుంచి ఓ శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజా గారు మరి ఎవరైతే తప్పు చేశారో అది 100% తప్పే. ఎవరైతే నిజారు ఇంకా మీ ఆపండి అని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. రోజా గారు ఇక్కడ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తారు ఎందుకో, కానీ ఆవిడ చేసే ప్రతిదీ కూడా ఆవిడకే రివర్స్ వెళ్తుంది. ఓకే, ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో అరవ శ్రీధర్ ఆడియో లీక్పై మీరు మాట్లాడండి, తప్పు లేదు. ఎవరు తప్పు ఉంటే మహిళ తప్పు ఉంటే మహిళ, ఇద్దరిది తప్పు ఉంటే ఇద్దరిది, వాళ్ళిద్దరికీ సంబంధించినవి ఉంటాయి. కానీ మీరు జనసేన కాదు కామసేన అని మీరు మాట్లాడారంటే మీ మనసులో జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద ఎంత భయం ఉందో, ఎంత విషయం కక్కుతున్నారని సామాన్య ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. మరి వైసీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు? వైసీపీ పార్టీలో ఒకటా రెండా 10-20 మంది, 10 నుంచి 20 మంది వరకు మీ యొక్క వైసీపీ పార్టీలో బోల్డ్ మంది కార్యకర్తలు, నాయకులు చాలా నీచమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఎవరు కూడా మర్చిపోలేరు. రోజా గారు మీరు ఇలాంటివి మాట్లాడేటప్పుడు మరి మీరు లైన్ లైట్లోకి రావటాకో, మరి నగిరిలో మీరంటే ఏంటో మరి జనాలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాకో మీరేదో మీ పాటలు మీరు పడుతున్నారు. మరి భగవంతుడి దయ వల్ల మీరు రావాల్సిన గుర్తింపు అయితే మీకు రావాలనుకుందాం. కానీ ఏం మాట్లాడినా కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఏమైనా పాజిటివ్ వచ్చేటట్టు చూడండి. మీరు ఏం మాట్లాడినా అది మీకే రివర్స్ తగులుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి రోజా వేసిన ఈ ఎత్తుగడలు కానీ ఏమన్నా పాపం నగిరి టికెట్ కన్ఫర్మ్ అవుద్దో లేదో చూడాలి వచ్చే సార్వత్రిక ఎన్నికలకి. అదే ఆవిడ బాధంతా అప్పుడు అని చెప్పి మరి విశ్లేషకులు చెప్పడం అయితే జరుగుతుంది. చూద్దాం. ఇక అమెజాన్లో భారీ లే ఆఫ్స్, 16,000 మంది ఉద్యోగుల తొలగింపు 3 నెలల వ్యవధిలోనే రెండోసారి